Hi, I am Dr. G. Prudvi, Consultant Interventional Cardiologist at TX Hospital, Uppal. సో ఇప్పుడు నేను కోవిడ్ గురించి మళ్ళీ చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా వార్తల్లో చూస్తే కోవిడ్ నెంబర్స్ అనేది మళ్ళీ ఇంక్రీజ్ అవుతున్నాయి ఆల్ ఓవర్ ఇండియా. సో ఇప్పుడు ఆల్రెడీ చలికాలం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనకి ఎనీ టైప్ ఆఫ్ ఫ్లూ ఇంక్లూడింగ్ కోవిడ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మేజర్గా వృద్ధులు అండ్ పిల్లలు అండ్ ఆల్రెడీ దీర్ఘకాలపు జబ్బులు ఉన్నవాళ్ళు లైక్ బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు అండ్ ఆల్రెడీ కార్డియాక్ పేషెంట్స్ అండ్ ఆస్తమా పేషెంట్స్, లంగ్ డిసీజ్ ఉన్నవాళ్ళు. సో వీళ్ళు డెఫినెట్గా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటి ఆ జాగ్రత్తలు అంటే, సో క్రౌడెడ్ ప్లేసెస్ అంటే గుంపులోకి వెళ్ళినప్పుడు అంటే లైక్ సినిమా థియేటర్స్, మాల్స్ ఇట్లాంటివి వెళ్ళినప్పుడు ఫంక్షన్స్, సో డెఫినెట్గా మాస్క్ పెట్టుకొని వెళ్ళాలి. సో అండ్ సోషల్ డిస్టెన్సింగ్ మేజర్గా ఒక పేషెంట్ జనాలు గుంపులో అట్లీస్ట్ 1 మీటర్ డిస్టెన్స్ ఉండేటట్టు చూసుకోవాలి, ఇక్కడ లైన్స్లోకి వెళ్ళినప్పుడు కానీ దేంట్లోకి వెళ్ళినప్పుడు కానీ. నెక్స్ట్ ఒకవేళ మనకు జలుబు దగ్గు ఉన్నప్పుడైతే బయటకి కొన్ని రోజులు వెళ్ళకుండా ఉండడం బెటర్. అట్లీస్ట్ ఒక 1 వీక్ to 2 వీక్స్ మనం బయటకు వెళ్ళకుండా ఉంటే బెటర్, ఎందుకంటే వేరే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి కాబట్టి. నెక్స్ట్ హ్యాండ్ శానిటైజేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనం బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు జస్ట్ మనం లోపలికి వెళ్ళేటప్పటికే మనకు బయట ఒక సోప్ కానీ లేదంటే ఒక శానిటైజర్ కానీ లేదంటే ఒక హ్యాండ్ వాష్ కానీ పెట్టుకొని శుభ్రంగా మనం చేతులు నీట్గా డీప్ క్లీన్ చేసుకొని వెళ్తే మనకి ఇంట్లో ఏ వస్తువు కూడా మనం ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉండవు కాబట్టి, కాంటాక్ట్స్ ఉండవు కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ అనేది బాగా తగ్గించుకోగలుగుతాము. సో ఈ జాగ్రత్తలు మనం రెగ్యులర్గా పాటిస్తూ ఉంటే ఈ వింటర్ సీజన్ని ఈజీగా మనం బయటికి రావచ్చు. సో మనకు ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ఈ కోవిడ్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, డెఫినెట్గా మనం ఇవన్నీ ఇప్పుడు పాటించాలి. సో దట్ మనం ఇంట్లో ఉన్న పెద్దలు అందరి దగ్గర నుంచి మన కోవిడ్ రాకుండా చూసుకోవచ్చు. థ్యాంక్స్.